పిల్లలు, నేను మీ సుజాత టీచర్. నిన్న పాఠంలో సాయం పాఠానికి సంబంధించిన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేశాం కదా. ఈరోజు మరికొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? 34. దక్షిణాఫ్రికా పదాన్ని విడదీయండి. 1 దక్షిణ ప్లస్ ఆఫ్రికా, 2 దక్షిణ ప్లస్ ఆఫ్రికా, 3 దక్షిణ ప్లస్ ఫ్రికా, 4 దక్షి ప్లస్ నాఫ్రికా. ఆన్సర్ ఈజ్ 1 దక్షిణ ప్లస్ ఆఫ్రికా. ఇది ఆన్సర్. 35 పక్షులంటే పదాన్ని విడదీయండి. 1 పక్షి ప్లస్ అంటే, 2 పక్షులు ప్లస్ అంటే, 3 పక్షు ప్లస్ లంటే, 4 పక్షుల ప్లస్ అంటే. ఆన్సర్ ఈజ్ 2 పక్షులు ప్లస్ అంటే. 36 నువ్వెవరు పదాన్ని విడదీయండి. 1 నువ్వు ప్లస్ వెవరు, 2 నువ్వే ప్లస్ ఎవరు, 3 నువ్వు ప్లస్ ఎవరు, 4 నువ్వే ప్లస్ వరు. ఆన్సర్ ఈజ్ 3 నువ్వు ప్లస్ ఎవరు. 37 అవధులు పదాన్ని విడదీయండి. 1 అవధి ప్లస్ లు, 2 అవధు ప్లస్ లు, 3 అవధ ప్లస్ లు, 4 అవధా ప్లస్ లు. ఆన్సర్ ఈజ్ 1 అవధి ప్లస్ లు. 38 పక్షులు బహువచనం మరి ఏకవచనం ఏమిటో చెప్పండి. బహువచనం అంటే చాలా ఉంటే పక్షులు అంటాం, 1 ఉంటే ఏమంటారు? ఏకవచనం అంటే 1 పిట్టలు, 2 పక్షి, 3 పిట్ట, 4 రెక్క. ఆన్సర్ ఈజ్ 2 పక్షి. 39 ప్రశ్న ఏకవచనం బహువచనం గుర్తించండి. చెప్పుకున్నాం కదా, ఏకవచనం అంటే 1, బహువచనం అంటే చాలా. జవాబు 1 జవాబు, 2 ఉత్తరం, 3 జాబు, 4 ప్రశ్నలు. ఆన్సర్ ఈజ్ 4 ప్రశ్నలు. 40 కన్ను దీనికి బహువచనం ఏమిటి? 1 కన్నుగవ్వ, కన్నుగవ, 2 కండ్లలు, 3 కళ్ళు, 4 కంటి. ఆన్సర్ ఈజ్ 3 కళ్ళు. 41 పిల్లల కోసం పాపయ్య శాస్త్రి రాసిన శతకం ఏది? 1 ఉదయశ్రీ, 2 విజయశ్రీ, 3 తెలుగు బాల, 4 కరుణశ్రీ. ఆన్సర్ ఈజ్ 3 తెలుగు బాల. 42 కాలు దీని బహువచనం ఏమిటి? 1 కాళ్ళు, 2 మంటలు, 3 మండు, 4 చేతులు. ఆన్సర్ ఈజ్ 1 కాళ్ళు. 43 చేయి దీనికి బహువచనం ఏమిటి? 1 చేతి, 2 చేతులు, 3 చేయిలు, 4 చేతలు. ఆన్సర్ ఈజ్ 2 చేతులు. 44 ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరిన పదాన్ని గుర్తించండి. 1 ప్రయత్నం, 2 విద్యుత్, 3 పిచ్చుక, 4 పోస్టాఫీస్. ఆన్సర్ ఈజ్ 3 పిచ్చుక. 45 పోస్టాఫీసు పదాన్ని విడదీయండి. 1 పోస్టు ప్లస్ ఫీసు, 2 పోస్టు ప్లస్
ఆఫీసు. 3 పోస్టా ప్లస్ పీసు. 4 పోస్టు ప్లస్ ఆఫీస్. ఓకే, ఆన్సర్ ఈజ్ పోస్టు ప్లస్ 2 పోస్టు ప్లస్ ఆఫీసు. 46 తన శరీరాన్నే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడింది ఎవరు? 1 శిబి, 2 కర్ణుడు, 3 బలి, 4 దదీచి. ఆన్సర్ ఈజ్ 1 శిబి. 47 విశ్వదాభిరామ వినురవేమ మకుటం గల ఈ పద్యం ఏ శతకంలోనిది? 1 సుమతి శతకం, 2 కృష్ణ శతకం, 3 కుమార శతకం, 4 వేమన శతకం. ఆన్సర్ ఈజ్ 4 వేమన శతకం. 48 ఓగు అనగానేమి? 1 మంచి, 2 కీడు, 3 బాగు, 4 జోగు. ఆన్సర్ ఈజ్ 2 కీడు. 49 విశ్వదాభిరామ పద్యాన్ని విడదీయండి. విశ్వదాభిరామ పదాన్ని విడదీయండి. 1 విశ్వదా ప్లస్ బిరామ, 2 విశ్వదాభి ప్లస్ రామ, 3 విశ్వద ప్లస్ అభిరామ, 4 విశ్వ ప్లస్ దాభిరామ. ఆన్సర్ ఈజ్ 3 విశ్వద ప్లస్ అభిరామ. 50 గ్రంథాలయం పదాన్ని విడదీస్తే వచ్చే మార్పును గుర్తించండి. 1 గ్రంథ ప్లస్ ఆలయం, 2 గ్రంథి ప్లస్ ఆలయం, 3 గ్రంథా ప్లస్ లయం, 4 గ్రంథాలు ప్లస్ అయం. ఆన్సర్ ఈజ్ 1 గ్రంథ ప్లస్ ఆలయం. 51 గాంధీజీ పారాయణ చేసిన గ్రంథం ఏది? 1 రామాయణం, 2 భగవద్గీత, 3 భాగవతం, 4 భారతం. ఆన్సర్ ఈజ్ 2 భగవద్గీత. 52 గాంధీజీ ఏ బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు? 1 హరిశ్చంద్ర బొమ్మ, 2 బుద్ధుని బొమ్మ, 3 రాముని బొమ్మ, 4 3 కోతుల బొమ్మ. ఆన్సర్ ఈజ్ 4 3 కోతుల బొమ్మ. 53 దీక్ష అంటే ఏమిటి? 1 ప్రయత్నం, 2 తెలివి, 3 పూనుకొను, 4 పట్టుదల. ఆన్సర్ ఈజ్ 3 పూనుకొను. 54 గాంధీజీ కోతుల బొమ్మ చూస్తున్నప్పుడు లోపలికి వచ్చిందెవరు? 1 మహాదేవ దేశాయ్, 2 కోతులు, 3 నెహ్రూ, 4 పటేల్. ఆన్సర్ ఈజ్ 1 మహాదేవ్ దేశాయ్. 55 గాంధీజీ కోతులను ఎలా భావించాడు? 1 గురువులుగా, 2 బొమ్మలుగా, 3 దేవతలుగా, 4 జంతువులుగా. ఆన్సర్ ఈజ్ 1 గురువులుగా. 56 2 చేతులతో నోరు మూసుకొని కూర్చున్న కోతి బొమ్మ ఏమి ఉపదేశం ఇస్తోందని గాంధీజీ భావించారు? 1 చెడు మాట్లాడవద్దు, 2 చెడు వినకు, 3 చెడు కనకు, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ 1 చెడు మాట్లాడవద్దు. 57 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని ఉన్న కోతి బొమ్మ ఏమి ఉపదేశం ఇస్తోందని గాంధీజీ భావించారు? 1 చెడు అనకు, 2 చెడు చూడకు, 3 చెడు వినకు, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ చెడు చూడకు. 58వ ప్రశ్న 2 చేతులతో తన చెవులు మూసుకున్న
కోతి బొమ్మ ఏమి ఉపదేశం ఇస్తుందని గాంధీజీ భావించారు? 1 చెడు అనకు, 2 చెడు కనకు, 3 చెడు మాటలు వినకు, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ 3 చెడు మాటలు వినకు. 59 3 కోతుల బొమ్మ మనకు ఏమి ఉపదేశం ఇస్తోంది? 1 చెడు అనకు, 2 చెడు కనకు, 3 చెడు వినకు, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ 4 అన్నీ. 60వ ప్రశ్న. బాపూజీ, మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు. ఈ మాటలు ఎవరన్నారు? 1 గాంధీజీ, 2 కోతులు, 3 మహాదేవ దేశాయ్, 4 జాకోబ్. ఆన్సర్ ఈజ్ 3 మహాదేవ్ దేశాయ్. 61 ఒక విషయం మీద మనస్సు లగ్నం అగుట అనే అర్థం గల పదం ఏది? 1 దీక్ష, 2 ఏకాగ్రత, 3 ధ్యానం, 4 ఆశ్చర్యం. ఆన్సర్ ఈజ్ 2 ఏకాగ్రత. 62 చంచలం లేకుండా భగవంతుని మనసున తలుచుట అను అర్థం గల పదం గుర్తించండి. 1 ధ్యానం, 2 దీక్ష, 3 ఏకాగ్రత, 4 పారాయణం. ఆన్సర్ ఈజ్ 1 ధ్యానం. 63 భగవద్గీత ఏ ఇతిహాసంలో భాగంగా ఉంది? 1 రామాయణం, 2 భాగవతం, 3 భారతం, 4 అన్నీ. ఆన్సర్ ఈజ్ 3 భారతం. 64 ప్రతిమ అంటే ఏమిటి? 1 ఆకులు, 2 కాగితాలు, 3 నవ్వు, 4 బొమ్మ. ఆన్సర్ ఈజ్ 4 బొమ్మ. 65 ఉపదేశం అనగా ఏమి? 1 ఆజ్ఞ, 2 హితవచనం, 3 బ్రతిమాలు, 4 చిన్న దేశం. ఆన్సర్ ఈజ్ 2 హితవచనం అంటే మంచి చెప్పడం. 66 మహాత్ములు పదాన్ని విడదీయండి. 1 మహా ప్లస్ ఆత్ములు, 2 మహా ప్లస్ ములు, 3 మహా ప్లస్ ఆత్మ, 4 మహీ ప్లస్ ఆత్మలు. ఆన్సర్ ఈజ్ 1 మహా ప్లస్ ఆత్మలు. 67 పాదాలు పదాన్ని విడదీయండి. 1 పాద ప్లస్ ఆలు, 2 పాద ప్లస్ లు, 3 పాదము ప్లస్ లు, 4 పాద ప్లస్ లు. ఆన్సర్ ఈజ్ 3 పాదము ప్లస్ లు. 68 స్పృశించు అంటే ఏమిటి? 1 నమస్కరించు, 2 కడగు, 3 శుభ్రం చేయు, 4 తాకు. ఆన్సర్ ఈజ్ 4 తాకు. 69 జంధ్యాల పాపయ్య శాస్త్రి డాష్ గా సుప్రసిద్ధులు. ఖాళీ పూరించండి. 1 జంధ్యాల పాపయ్య, 2 శ్రీశ్రీ, 3 ఉదయశ్రీ, 4 కరుణశ్రీ. ఆన్సర్ ఈజ్ 4 కరుణశ్రీ. 70 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జనన కాలం, పుట్టిన తేదీ ఎప్పుడు? 1 ఆగస్ట్ 4, 1912, 2 జూన్ 21, 1992, 3 జూన్ 14, 1977, 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ 1 ఆగస్ట్ 4, 1912. 71 వీరి ప్రసిద్ధ ఖండ కావ్యాలు ఏవి? 1 అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండ కావ్యాలు ఏవి? 1 ఉదయశ్రీ విజయశ్రీ, 2 కరుణశ్రీ స్నేహలత, 3 అరుణ కిరణాలు,
మాధురి దర్శనం. 4 తెలుగు బాల వనమాల. ఆన్సర్ ఈస్ 1 ఉదయశ్రీ విజయశ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ ఛానల్.